హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ సత్యాలు. నేను మీ సుమ. ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే 9 సంవత్సరాలు ఒక ఐలాండ్లో చిక్కుకుపోయిన ఒక 134 మంది యొక్క వ్యధ అన్నమాట. వ్యధ అంటే వ్యధే. ఎందుకంటే ఆ ఐలాండ్లో కనపడడానికి వేరే మనిషి లేడు. ఆ చిన్న ఐలాండ్లో ఈ 134 మంది మాత్రమే ఇరుక్కుపోయారు. తినడానికి తిండి లేదు, సరైన వసతులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. అది ఎలా అంటే సిగ్నల్ ఉండదు, ఎలాంటి ఇది లేని ఒక మారుమూల ఒక దీవి అన్నమాట. ఈ దీవిలో చిక్కుకొని ఈ 34 మంది బయటపడ్డారా? చివరికి ఎంతమంది బయటపడ్డారు? అసలు ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేశారు? అసలు ఏంటి ఈ స్టోరీ, ఈ 134 మంది స్టోరీ, ఈ దీవి కథ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. మనకి 27th డిసెంబర్ 1948లో మియామి నుంచి అట్లాంటాకి డగ్లస్ DC-3 అనే ఒక ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లైట్లో ఏంటంటే 134 ప్యాసింజర్స్ ఉన్నారు. లైక్ 9 క్రూ మెంబర్స్ ప్లస్ మిగతా వాళ్ళు 123 ఆర్ సంథింగ్ ప్యాసింజర్స్ అనమాట. ఈ 134 మెంబర్స్ మియామి నుంచి అట్లాంటా వెళ్తున్నారనమాట. ఈ వెళ్తున్న టైంలో ఏంటంటే ఈ విమాన ప్రమాదం జరిగిందనమాట. ఏమైందంటే సంజనా అనే ప్లేస్ దగ్గరికి వచ్చేదాకా, అంటే ఆల్మోస్ట్ ఇది బర్ముడా ట్రయాంగిల్ పైన ఫ్లై అవుతూ ఉన్న టైంలో ఒక్కసారిగా ఏంటంటే తుఫాన్ లాగా వచ్చింది. ఒక 2 minutes, ఒక 30 seconds కంప్లీట్గా బ్లాక్గా చుట్టుపక్కల అయిపోయి థండర్స్ వచ్చేసి మెరుపులు మెరిసేసి ఒక్కసారిగా విమానం చాలా కుదుపులకు గురయ్యాక తర్వాత ఒక 2 seconds తర్వాత అంత క్లియర్ అయిపోయింది అనమాట. అంటే చాలా క్లియర్ స్కై, థండర్స్ లేవు, ఏమీ లేవు, ఇలా తయారైంది. సో దెన్ ఏంటంటే ఇలా క్లియర్గా అయిన తర్వాత ఆ పైలట్ ఏమనుకున్నాడంటే, ఓకే ఇప్పుడు మనం సేఫ్ టు ల్యాండ్, ఎక్కడికైనా వెళ్ళి ల్యాండ్ చేద్దాము, లేకుంటే నీట్గా వెళ్ళిపోవచ్చు, మన ఏదైతే డెస్టినేషన్ ఉందో అట్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. బట్ ఏంటంటే ఇక్కడే తనకి తెలియని విషయం ఏంటంటే ఈ థండర్ స్టార్మ్ వల్ల మనం ఫ్లైట్ ఇంజిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పాడైపోయింది. అండ్ మనకి రేడార్లోంచి సిగ్నల్స్ కూడా రావడం ఆగిపోయాయి. ఇలా రేడార్లోంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయాక ఇది ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఫ్లైట్ అయితే వెళ్తుంది, బట్ ఏంటంటే కో పైలట్ దాన్ని ఎలాగూ లైక్ తన ఫ్లైట్ కంట్రోల్ వాటిని తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి కళ్ళ ముందర ఒక దీవి కనబడుతుంది అనమాట. ఎలాగోలాగా సేఫ్ ల్యాండింగ్ చేద్దాము, లేకుంటే ఈ దీవి కొండకి కొట్టుకొని దీవికి ఈ ఫ్లైట్ అయితే క్రాష్ అయిపోతుందని నన్ను ఒక మైండ్లో ఉన్నారనమాట. అది అలాగే అయింది, ఫ్లైట్ కిందకి వెళ్ళిపోయింది. బట్ అదృష్టం ఏంటంటే ఈ 134 మందిది ఈ ఫ్లైట్ అనేది ఒక పెద్ద ఐలాండ్, ఎవరు మనుషులు లేరు. సో పెద్ద చెట్టుకి పైన వెళ్ళి విరుక్కుంది. సో అది ఎలా ఇరుక్కుందంటే సెంటర్ పార్ట్ వెళ్ళి చెట్టుకి మధ్యలో ఇరుక్కుందని ఇక్కడ చూపిస్తున్నట్టు. అలా చెట్టుకి ఇరుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంజిన్ పాడైపోయింది, కానీ అది పేలలేదు. అంటే మనకి రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఇలా క్రాష్ అయిపోయి మంటలు ఇలా జరగలేదన్నమాట. జస్ట్ అది పడింది, అక్కడికక్కడ కొన్ని పార్ట్స్ పాడైపోయాయి. కాబట్టి ఇదేమి మంటలు వచ్చేసి పేలిపోలేదన్నమాట. సో వీళ్ళందరూ ఏంటంటే జాగ్రత్తగా ఆ ఫ్లైట్ ఆ కుదుపులకు గురై కింద పడడం వల్ల చాలామందికి ఏంటంటే ఫ్రాక్చర్స్ అవడము, దెబ్బలు తగలడము, ఆల్మోస్ట్ బాగానే అందరూ ఇంజ్యూర్ అయ్యారు. బట్ ఏంటంటే ఎవరు చనిపోలేదు 134 మంది. సో సేఫ్గా అందరూ ఏంటంటే పైలట్ వీళ్ళందరూ మాట్లాడుకొని జాగ్రత్తగా ఆ ఐలాండ్లోకి దిగాక ఏంటంటే ఈ ఇరిగి పడిపోయిన ఫ్లైట్ శకలాలు ఉంటాయి కదా, అంటే ఫ్లైట్ పార్ట్స్, వీటిలన్నిటిని కొందరు తీసి ఒక పక్కన పెట్టినారు, ఏమైనా యూస్ఫుల్ అవుతాయా అని చెప్పి. దాంట్లో ఒక రేడార్ సిగ్నల్, ఒక రేడియో బాక్స్ లాంటిది ఉండింది. దాంట్లో ఏంటంటే ఒక సిగ్నల్ వచ్చింది. ఒక అతను ఇంజనీర్ ఆ సిగ్నల్ని చెక్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక సిగ్నల్ వచ్చింది. వీళ్ళు ఒక సిగ్నల్ పంపించారు, జస్ట్ DC అని చెప్పి సిగ్నల్ పంపించారు. వెంటనే ఆ సిగ్నల్ కట్ అయిపోయింది. సో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా చాలామంది భయపడిపోయారనమాట, ఎక్కడికి వచ్చామేంటి అనేది. సరే అని చెప్పి ఇది
ఈ ఫ్లైట్ యొక్క కెప్టెన్ రాబ్ మిల్లర్ అందరి దగ్గరికి వచ్చి అందరినీ గ్రూప్గా చేసి తను చెప్పాడనమాట, ఏం టెన్షన్ పడొద్దండి, ముందు దీంట్లో ఆ ఫ్లైట్లో ఉన్న ఒక మెడికల్ పర్సన్ ఉన్నారు, ఆ మెడికల్ పర్సన్కి చెప్పారు, మీరు ఇక్కడ ఉన్న ఇంజూరీ అయిన వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్, మన సామాను అండ్ ఫుడ్ అవన్నీ ఉన్నాయి కదా, అవేం పాడవలేదు, సో అవన్నీ కొందరు ఫుడ్ పక్కన పెట్టండి, కొందరు మెడికల్ చూసుకోండి, ఎవరెవరికైతే ఇంజురీస్ అయ్యాయో వాళ్ళందరినీ ట్రీట్ చేయండి అని చెప్పారు. సో అలా ట్రీట్ చేసి కొందరికి బాగా ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళని రెస్ట్ తీసుకోమన్నారు, ఒకరి రకంగా ఇంజూరీ అయిన వాళ్ళందరినీ తీసుకొని అడవంతా గాలిచ్చారు, మనకి ఏదైనా యూస్ఫుల్ దొరుకుతాయా అని. అక్కడ ఉన్న పండ్లు ఇవి ఉంటాయి కదా, దుంపలు ఇలాంటివన్నీ తెచ్చుకున్నారు. అక్కడ 1 or 2 days అలా తీసుకున్నారనమాట. అండ్ అక్కడ ఉన్న చెట్లు, కొమ్మలు ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న టెంటుల్లాగా వేసుకొని అక్కడే ఉండడం స్టార్ట్ చేశారనమాట. ఏదో ఒక రోజు ఏదో ఒక ఫ్లైట్ కానీ మిస్ అయినట్టు ఏదైనా తెలుస్తుంది కదా అని చెప్పి అని. అలాగే ఇక్కడ ఏంటంటే మియామి అట్లాంటాలో ఈ ఫ్లైట్ మిస్ అయింది కదా, వెంటనే స్టార్ట్ చేశారనమాట ఎక్కడికి వెళ్ళింది ఏంది అని. మనకి రాడార్ సిగ్నల్ లేకపోవడం వల్ల అండ్ ఎలాంటి సిగ్నల్ లేకపోవడం వల్ల వాళ్ళు అడవి మొత్తము గాలిచ్చారు, అది సముద్రం మొత్తం గాలిచ్చారు పసిఫిక్ ఓషన్. బట్ ఎక్కడ ఏంటంటే వాళ్ళకి ఆచూకీ దొరకలేదనమాట. సో వాళ్ళు వెతికారు ఒక 10-15 days వెతికారు, బట్ ఎక్కడ ఆచూకీ దొరకపోవడం వల్ల లాస్ట్ అని చెప్పి కేస్ క్లోజ్ చేసేసారు. తర్వాత అంతవరకు అక్కడ గవర్నమెంట్ కామ్ అయిపోయింది అనమాట. ఓకే, లాస్ట్ ఫ్లైట్ అని చెప్పి పెట్టేసింది, డగ్లస్ DC-3 లాస్ట్ ఫ్లైట్, లాస్ట్ 134 members అని చెప్పి క్లియర్గా పెట్టేసింది. తర్వాత 4 members ఈ అడవిలో ఏంటంటే రోజు ఎలాగోలాగా ఉన్న ఫుడ్ని సర్దుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు. దీంట్లో ఒక ఏజ్డ్ పర్సన్ ఫస్ట్ చనిపోయారనమాట. సో వాళ్ళు ఇంకా భయపడిపోయారు, అయ్యో మనం ఇలాగే చనిపోతామా అని. బట్ ఏంటంటే కెప్టెన్ మిల్లర్ అనే అతను చాలా వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ రోజు మోరల్గా ఇది చేస్తూ ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి అక్కడ ఉన్న ఆల్రెడీ ఇంజూరీ అయిన వాళ్ళు కూడా కొంచెంగా ఫుడ్ యూస్ చేసుకుంటూ అండ్ అలాగే ఆ అడవిలో దొరికే ఇవి ఉంటాయి కదా వనరులతో వాటితో సర్వైవ్ అవుతూ వచ్చారు. ఒక 1 month తర్వాత ఏంటంటే ఒక టీనేజ్ గర్ల్ అండ్ 3 boys వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న చెక్కల్ని అండ్ కొన్ని ఫ్లైట్ పార్ట్స్ని తీసుకొని ఒక చిన్న బోట్లా తయారు చేసుకొని ఎవరికి తెలియని టైంలో నైట్లో సముద్రంలోకి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు, అసలు వాళ్ళు రీచ్ అయ్యారో లేదో కూడా ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఒక అతను చనిపోయారు, వీళ్ళు 4, సో 5 మంది చనిపోయారు. సో 134లో 5 మంది పోతే 129 members. వీళ్ళు చాలా భయపడిపోయారనమాట. ఇప్పుడు మనము ధైర్యం చేసి సముద్రంలోకి పోలేము, అలానే ఇక్కడే ఉండలేము, ఇలా భయపడుతూ ఉండడం వల్ల మళ్ళీ మిల్లర్ వచ్చి అందరూ లేదు మనం ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి అవుతుందని అలా చెప్తూ ఉన్నారనమాట. ఇలాగ కొన్ని అడవి పందులు, అడవి మృగాలు వీటి దాడులు ఎక్కువ అవడం వల్ల వీళ్ళ పందులు, అడవి మృగాలు ఇవన్నీ ఎక్కువ దాడి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళు అడవిలో పెద్ద కట్టెలను తీసుకొని వాటిని కొట్టి వాటిని బాగా సపోర్టివ్గా వాళ్ళ చుట్టూరా పెట్టుకోవడము ఇలా చేసేవాళ్ళు. వాళ్ళకి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళకి నిప్పు పుట్టించడానికి అగ్గెపెట్టెలు లేవు, ఎందుకంటే అడవి మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళు నిప్పు ఎలా పుట్టిస్తారు. ఒక స్టూడెంట్కి అద్దాలు, మన పెట్టుకునే అద్దాలు ఉంటాయి కదా, ఇలాంటి అద్దాలతో ఏంటంటే వాళ్ళు 1 గంట సేపు 2 గంటలు కష్టపడి సూర్యుడి నుంచి అద్దాల్లో నుంచి వెలుగు వచ్చేటట్టు చేసి అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అగ్గి పుట్టేదనమాట. బట్ అది చాలా లాంగ్ ప్రాసెస్. బట్ ఏంటంటే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆ అగ్గిని మ్యాక్సిమం ఏంటంటే కంటిన్యూ చేస్తూ, అంటే చిన్న దగ్గర అయినా కానీ ఫైర్ ప్లేస్ అంటాం కదా, అలాగే చిన్నగానైనా కానీ కంటిన్యూగా ఉండొచ్చు, వర్షాలు లేకుండా ఉన్నంత వరకు మాత్రం ఇది చేసుకునేవాళ్ళు. అలాగే కంటిన్యూగా సర్వైవ్ అవుతూ వచ్చారనమాట. అలాగే కొన్ని రోజులకి అక్కడే ఉన్న వాళ్ళతో ఒక పాప పుట్టిందనమాట. సో అందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓకే మనం సర్వైవ్ అవుతున్నాము. ఇలాగ ఒక 3-4 years గడిచిపోయాయి. అంటే అక్కడ అడవిలో ఉన్నవి ఇలా తింటూ ఇలా చేస్తూ వాళ్ళకి అడవిలో ఉన్న వాళ్ళకి ఒక రోజు అంటే తుఫాను విపరీతంగా వచ్చిందనమాట. ఎలా అంటే ఒక 10 days కంటిన్యూగా రోజు ఫుల్ వర్షము, వాళ్ళు ఎక్కడికి బయటికి లేకపోయారు. వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు కదా టెంట్స్, ఇవన్నీ పాడైపోయాయి, తినడానికి ఏమీ లేకుండా పోయాయి. ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఇంకా దిగులు పడిపోయారు, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఏం అర్థం కాలేదు. దీంట్లో కొందరైతే స్ట్రాంగ్గా ఎలాగోలా మనం బతుకుతాము అని స్ట్రాంగ్గా విల్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటే, కొందరు ఏంటంటే లేదు
మనం ఇక్కడే చనిపోతాము, ఇలాగే ఉండిపోతామని వాళ్ళు ఇంకా తినకుండా అయిపోయి, ఇంకా సిక్ అయిపోయి, మెంటల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇలా కొందరు చనిపోయారనమాట. లాస్ట్‌కి ఒక 118 మెంబర్స్ మాత్రం హ్మ్, ఓహ్, ఇది అయ్యారు. సర్వైవ్ అయ్యారు. ఒక 7, 8 ఇయర్స్ తర్వాత ఒకానొక ఈ దీంట్లో వాళ్ళు ఆహ్, దీవి మొత్తం ఎతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక చోటేంటంటే ఒక గుహ లాంటిది కనపడింది. ఆ గుహలో ఏంటంటే వీళ్ళకి దొరికిన వస్తువులేంటంటే ఒక రేడియో, చాలా అస్థిపంజరాలు, కొన్ని ఫ్లైట్ శకలాలు ఇవన్నీ దొరికాయనమాట. ఇవన్నీ దొరకడం వల్ల ఏంటంటే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ మనమే కాదు ఇంతకుముందు చాలా ఫ్లైట్లు ఇలాగే వచ్చి వాళ్ళు సర్వైవ్ అవ్వలేక ఇలా అయిపోయారు, ఎక్స్టెండ్ అయిపోయారని. బట్ ఏంటంటే వీళ్ళ అదృష్టం ఈ 120 మెంబర్స్ అదృష్టం ఎంత బావుందంటే ఆ రేడియో అనేది వీళ్ళు తీసుకొచ్చారు. అక్కడున్న అవసరమైన ఉపయోగపడే వస్తువులు తీసుకొచ్చి ఆ రేడియోని రిపేర్ చేశారు. ఇది అంతా జరిగి 8 ఇయర్స్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయిందనమాట. ఆ రేడియోని రిపేర్ చేసిన తర్వాత, ఆ రేడియో అంతా రిపేర్ అయ్యాక సిగ్నల్ వచ్చింది. గ్రీన్ సిగ్నల్. ఈ గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ ఇంజినీర్ అనే అతను డగ్లస్ డీసీ అని చెప్పి ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ పంపించడం వల్ల ఏంటంటే ఇక్కడ యుఎస్‌లో ఉన్న గవర్నమెంట్ ఆ మెసేజ్‌ని డీకోడ్ చేసి మొత్తం ఎక్కడుందో ఏంటో ఎతికి వాళ్ళు అసలు డగ్లస్ డీసీ అనేది ఇక్కడి నుంచి మెసేజ్ రావడమే గ్రేట్. అది ఇంకా వీళ్ళు గవర్నమెంట్ మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇక్కడ బర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎక్కడ ఎంత దూరంలో ఉందని అలాగా ఒక బోట్‌లో వెళ్లారనమాట. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడికి వెళ్ళేతలకే 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు మిస్ అయిన తర్వాత. 9 ఇయర్స్ తర్వాత ఒక ప్రపంచానికి, ఒక మనుషులున్న ప్రపంచానికి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళ సంతోషము ఇదంతాను ద లాస్ట్ బుక్ అనే ఒక నావెల్ ఉంటది. ఆ నావెల్ ఆథర్ అతను ఈ ఈ 9 సంవత్సరాలు ఇలా ఐలాండ్‌లో బతికిన వీళ్ళందరి పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని అంతా క్రోడీకరించి ఒక బుక్ లాగా చేశాడు. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలనేది కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.